సో గుడ్ మార్నింగ్ ఆల్. టుడే న్యూస్ పేపర్ అనాలిసిస్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మానుకోట గుండెపోత. సో మీకు అందరికీ తెలిసిందే, వరదలు అనేవి తెలంగాణ రాష్ట్రంలో 3 డిస్టిక్లను ఖమ్మం, మహబూబాబాద్ అండ్ సూర్యాపేట డిస్టిక్లలో విపరీతంగా వర్షాలు పడడం వల్ల అక్కడ కొన్ని ఊర్లకు సంబంధించి కొన్ని ఊర్లకు సంబంధించిన మామూలుగా ఇల్లు కానీ వాళ్ళకి సంబంధించిన కొంచెం ఇది పొలాలు కానీ అన్ని పూర్తిగా ధ్వంసమై ఇప్పుడిప్పుడే వాళ్ళ ఇంట్లకు వాళ్ళు వస్తున్నారు అనమాట. ఇప్పటిదాకా కొంచెం వాళ్ళు వేరే సెంటర్లలో ఉన్నారు, గవర్నమెంట్ ఇచ్చిన షెల్టర్లలో ఉన్నారు. సో ఇప్పుడు కొంచెం తగ్గింది కాబట్టి వాళ్ళంతా వాళ్ళ ఊర్లకు వాళ్ళకు వస్తే వాళ్ళ ఇల్లు మొత్తం కూలిపోయి అసలు వాళ్ళ సామాన్లు వాళ్ళకు సంబంధించిన సామాన్లు కానీ వాళ్ళ ఇంటికి సంబంధించిన దుస్తులు కానీ ఏమి కానీ మొత్తం కూలిపోయి అసలు ఉండడానికి కూడా అసలు వీలు లేని పరిస్థితుల్లో ఉన్నాయి వాళ్ళ ఇల్లులు. పర్టికులర్గా ఈ ఖమ్మం డిస్టిక్ వచ్చేసి, మహబూబాబాద్ డిస్టిక్ వచ్చేసి వీళ్ళ దుస్థితి భయంకరంగా ఉంది. సో గవర్నమెంట్ ఇమీడియట్గా మన టీముని పంపించి వాళ్ళకు కొంచెం సహాయం చేసి వాళ్ళకు సంబంధించిన ఇల్లులు కానీ వాళ్ళకు సంబంధించిన ఏమన్నా ఉంటే వాళ్ళకు కొంచెం సహాయం చేయాలని మనం కొంచెం రిక్వెస్ట్ చేద్దాం. ఇది మానుకోటకు సంబంధించింది. సో నెక్స్ట్, పవన్ విరాళం 6 కోట్లు. ఏపీ అండ్ తెలంగాణ సీఎంలకు ₹1 కోటి చొప్పున పవన్ కళ్యాణ్ ప్రెసెంట్ గా 6 కోట్లు విరాళం ఇచ్చాడు. సో 6 కోట్లలో ₹1 కోటి తెలంగాణకు, ఇంకో ₹1 కోటి ఏమో ఆంధ్రప్రదేశ్కు, ప్లస్ మిగతా 4 కోట్లు ఒక్కొక్క విలేజ్కు, అంటే 400 గ్రామాలకు ఒక్కొక్క విలేజ్కు ₹1,00,000 చొప్పున ఇచ్చాడు. సో చాలా గొప్ప విషయం, ఎందుకంటే 6 కోట్లు ఇవ్వడం అనేది అసలు నేను ఇంతవరకు వినలేదు. ఒక ఫిలిం ఇండస్ట్రీ నుంచి 6 crores ఇవ్వడం అనేది. సో పవన్ కళ్యాణ్ పెద్ద రిచ్ పర్సన్ కూడా కాదు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. అంత పెద్ద రిచ్ పర్సన్, అంత పెద్ద డబ్బులున్న మనిషి కూడా కాదు. సో మరి అతను ఉన్న దాంట్లో 6 కోట్లు ఇవ్వడం అంటే ఇంకా చాలా గ్రేట్. ఎందుకంటే ప్రభాస్ 2 కోట్లు, చిరంజీవి 1 crore, అక్కినేని కుటుంబం 1 crore, రామ్ చరణ్, అల్లు అర్జున్, సో వీళ్ళందరూ 1 crore ఇచ్చారు వాళ్ళకు. సో మన ఫిలిం ఇండస్ట్రీ హీరోలు మాత్రం చాలా ముందుకు వచ్చారనమాట, చాలా మంది ఇచ్చారు. సో వాళ్ళకు సంబంధించి. సో ఇది నెక్స్ట్, వీరు పాఠం చెబితే అలా వినాల్సింది. నేడు ఉపాధ్యాయ దినోత్సవం అనమాట. సో ఉపాధ్యాయ దినోత్సవం అంటే మన ఫస్ట్ ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ అనుకుంటా. సర్వేపల్లి రాధాకృష్ణ అతని జన్మదినోత్సవ సందర్భంగా ఉపాధ్యాయుల దినోత్సవం అనేది ఏర్పాటు చేశారు. సో గురువులు అనేది, సో మనం అందరం విన్నదే. సో వాళ్ళ వల్లనే మనం ఈరోజు వాళ్ళు చెప్పిన పాఠాలు, వాళ్ళు చెప్పిన నీతులే మనకి ఏదో ఒక రోజు పనికొస్తాయి అన్న విధంగా మనం ఈరోజు ఈ విధంగా మనం ఉన్నాం. సో అది దానికి సంబంధించిన న్యూస్. ఇంకోటి వచ్చేసి, అందరికీ అందుబాటులో ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించి HICCలో హైదరాబాద్లో ఒక 2 days సదస్సు జరుగుతుంది. దానికి సంబంధించి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళి దానికి సంబంధించిన చూడొచ్చు కూడా HICCలో. సో దానికి మేబీ కొంచెం టికెట్స్, దానికి పర్మిషన్స్ ఉంటాయి. సో ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ జస్ట్ ఒక 3 months కానీ 6 months కానీ 1 year కోర్స్ ఉంటుంది. సో ఆ 1 year కోర్సు కానీ 3 months కానీ 6 months ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయితే చాలా వాళ్ళ ప్యాకేజెస్ చాలా బాగుంటున్నాయి. సో మినిమంగా 20 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు వాళ్ళకు 20 నుంచి 25 నుంచి స్టార్టింగ్ ప్యాకేజే ఉంటుంది. సో చాలా డిమాండ్ ఉన్న కోర్సు, చాలా మంచి భవిష్యత్తు ఉన్న కోర్సు. సో ఆ కోర్సు మీద కొంచెం మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే అక్కడికి వెళ్ళి మనం చూసుకోవచ్చు, లేకపోతే లైవ్గానైనా ఉంటుండొచ్చు. మేబీ ఇది ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి స్టార్ట్ చేస్తుంది అనమాట ఆ సదస్సును HICCలో. సో ఇది కంటిన్యూటీ, ప్రపంచం నుంచి నలుమూలల నుంచి చాలామంది ఏఐకి సంబంధించిన కంపెనీస్ కానీ, ఏఐకి సంబంధించిన కొంచెం పర్సన్స్ కానీ వాళ్ళు వచ్చి మాట్లాడతారు అనమాట. సో దీనికి భవిష్యత్తులో ఎలా ఉంటుంది దీనికి సంబంధించింది మాట్లాడతారు. సో ఆ సదస్సు అనేది ఇక్కడ జరుగుతుంది. సో దానికి సంబంధించిన న్యూస్. నెక్స్ట్,
నెక్స్ట్ పారా ఒలింపిక్స్కి సంబంధించి ప్రజెంట్గా పారా ఒలింపిక్స్ ప్యారిస్లో జరుగుతున్నాయి. సో అందులో ఇండియాకు సంబంధించి ఆర్చరీలో హర్విందర్ సింగ్. సో హర్విందర్ ఇండియా ఆర్చరీ అంటే బాణాలకు సంబంధించి హర్విందర్ గోల్డ్ మెడల్ సాధించాడు అనమాట. సో ఇప్పటి వరకు మనకు గోల్డ్ మెడల్ 5 మెడల్స్ వచ్చాయి. గోల్డ్ మొత్తం టోటల్ వచ్చేసి 24 మెడల్స్ వచ్చాయి అనమాట. సో ఇది చాలా అద్భుతమైన విషయం. ఎందుకంటే నార్మల్ ఒలింపిక్స్లో మనకు వచ్చిన మెడల్స్ 6, అందులో ఒక్క గోల్డ్ కూడా లేదు. సో ఇప్పుడు పారా ఒలింపిక్స్లో మాత్రం ఇప్పటికీ ఇప్పుడు ఇంకా ఉంది, ఇంకా ఈవెంట్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పటికి ఈ రోజుకు ఫిఫ్త్ డే సిక్స్త్ డేకు మనకు ఆల్మోస్ట్ 24 మెడల్స్ వచ్చాయి. 24 మెడల్స్లో 5 గోల్డ్ మెడల్స్. సో మనం వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్గా 13th పొజిషన్ 13th పొజిషన్లో ఉన్నాం. సో కొన్ని రోజులకు టాప్ 10లో కూడా ఎంట్రీ కావచ్చు. సో పారా ఒలింపిక్స్ అథ్లెటిక్స్ చాలా మంచి, ఇంకా అసలు చెప్పాలంటే చాలా బాగా పోరాడుతున్నారు. సో వాళ్ళు డిజేబుల్డ్ పీపుల్ అయినా సో వాళ్ళు పోరాడి ఇట్లాంటి మెడల్స్ మన ఇండియాకు తెస్తున్నారంటే చాలా గొప్ప విషయం. సో సో వాళ్ళకు కంగ్రాచులేషన్స్ చెప్తాం. ఇంకా సో ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా విజయవాడ అనేది ఇంకా మెల్లమెల్లగా కోలుకుంటుంది. సో విజయవాడ కొన్ని ఏరియాలు మాత్రం బాగా సింగపూర్, భవానీపూర్, నియర్ బై ప్రకాశం బ్యారేజ్కి సంబంధించిన ఏరియాస్ మాత్రం మొత్తం నీటిలో కుంగిపోయాయి. అక్కడికి సంబంధించి చాలా ఇప్పటికి కూడా వాళ్ళు అక్కడ ఉండలేని పరిస్థితులు, ఇప్పటికి కూడా వాటర్ అనేది అట్లనే ఉంది. సో మెల్లమెల్లగా తగ్గుతుంది. సో ఈ దెబ్బ నుంచి కోలుకోవడం అనేది కొంచెం కష్టమే అయినా కానీ కొంచెం గవర్నమెంట్ వాళ్ళకు ధైర్యం చెప్పి వాళ్ళకు రిహాబిలిటేషన్ సెక్టార్లో తీసుకొని వచ్చి వాళ్ళకు ఇమీడియట్గా ఏమేమైతే అవసరాలు ఉంటాయి, ఇమీడియట్గా నీడెడ్ ఏమైనా ఉంటాయో వాళ్ళకి ఇచ్చి వాళ్ళను కొంచెం చూసుకోవాల్సిన అవసరం గవర్నమెంట్ మీద ఉంది. సో ఇదొకటి. ములుగు డిస్టిక్లో కూడా కొంచెం గాలులు మామూలుగా అసలు భయంకరంగా వచ్చాయి ములుగు డిస్టిక్లో కూడా. సో మరి ఇంకా చూడాలి. ఇంకో పేపర్ ఆంధ్రజ్యోతి చూద్దాం. సో కాంగ్రెస్లోకి వినేష్ పోగట్ అంటే తెలుసు కదా, మన ఒలింపిక్స్లో ఒక 100 grams ఎక్కువ ఉందని చెప్పి ఆమె క్వాలిఫై కాలేదు. సో మళ్ళీ తర్వాత స్పోర్ట్స్ ఆఫ్ అందులో ఒలింపిక్స్లో ఆమె పిల్లి కూడా వేసారు, పిల్లి కొట్టేసారు. సో ఇప్పుడు ఆమె వినేష్ పోగట్ రాహుల్ గాంధీని మీట్ అవుతుంది. సో రాహుల్ గాంధీని మీట్ అయ్యేసరికి ఇంకా అందరికీ ఉన్న ఏంటంటే ఆమె కాంగ్రెస్లోకి జాయిన్ అవుతుందని ఒక వార్త అయితే ఉంది. సో మేబీ అది నిజం కూడా కావచ్చు, కాంగ్రెస్లో జాయిన్ అవుతుండొచ్చు. సో హైడ్రాకు హై పవర్, ఆక్రమణలో తొలగింపు సర్వాధికారాలు. సో హైడ్రాకు చాలా ఫుల్ పవర్స్ ఇచ్చారు. ఇప్పుడు మొన్నటి వరకు ఏంటంటే ఒక జీవోతోనే ఏర్పాటు చేశారు. అందులో దాదాపు ఎంతమంది, ఒక 33 మంది ఒక మెంబర్స్ ఉన్నారు. ప్రజెంట్గా హైడ్రాకు చైర్మన్ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు. సో దాంట్లో మెంబర్స్ మాత్రం ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ ప్లస్ జిహెచ్ఎంసీ కమిషనర్, వీళ్ళు ఉన్నారనమాట. సో మెంబర్స్గా కమిషనర్ వచ్చేసి ఏబి రంగనాథ్ ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ హైడ్రాకు. సో దీనికి ఇంకా ఎక్కువ పవర్ ఇచ్చి దీన్ని ఒక కాన్స్టిట్యూషన్ బాడీ లెక్క చేయాలని చూస్తున్నారు అనమాట. సో ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తారు ప్రజెంట్గా. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు కురవడం వల్ల ఏరియాస్ ఎట్లా మునిగిపోతున్నాయో చూడండి. సో ఎప్పుడైతే ఆ చెరువులకు సంబంధించిన వాటర్ ఫ్లో అనేది కరెక్ట్ ఉంటేనే ఇవన్నీ ఉంటావు. ఈ వాటర్ ఫ్లో అనేది కరెక్ట్ లేకపోతే అందరూ ఆక్రమించుకుంటే పరిస్థితి చేయి దాటిపోతుందని ఇప్పుడు హైడ్రాక్ అనేది ఇంకా ఫుల్ పవర్స్ ఇచ్చి మీరు ఎవరు ఏ కథ అనేది ఆలోచించకుండా అది ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్లో ఉంటే మాత్రం మొత్తం పుల్ చేసేయండి అని చెప్పి ఫుల్ పవర్స్ ఇచ్చిరని ఆంధ్రజ్యోతిలో మనం ఒక చూడొచ్చు అనమాట. ఇంకోటి, నిమిషం కూడా కరెంటు పోవద్దు అనే ఒక వార్త అయితే ఉంది. కానీ ఇది కొంచెం ఆశ్చర్యకర విషయం. ఎందుకంటే చాలా మటుకు కరెంటు పోతుంది వస్తుంది, అది
చూసుకోవాలి మరి ఇంకా గవర్నమెంట్. సో ఇదండి న్యూస్. థ్యాంక్ యూ ఫర్ న్యూస్.